ముఖేష్ అంబానీ రూ. 100 ఇంటర్నెట్తో 4,000 కోట్లు ఎలా సంపాదించాడు? 2011 ముఖేష్ అంబానీ ఆంటిలియాలో తన ఇంట్లో కూర్చొని ఉన్నారు. మరియు అమెరికాలో పెరుగుతున్న అతని కూతురు ఈషా అంబానీ హాలిడేస్లో అతని ఇంటికి వచ్చి కాలేజ్ వర్క్ చేస్తుంది. కానీ ఈషా అంబానీ కాలేజ్కి తన వర్క్ సెండ్ చేయడానికి ప్రయత్నించిన వెంటనే అది జరగలేదు. ఆపై ఈషా అంబానీ మా ఇంట్లో ఇంటర్నెట్ ఖచ్చితంగా కావాలి అని చెప్పింది. అప్పుడు ముఖేష్ అంబానీ ఈ విషయం విని, మన ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది, ఇక్కడ ఇంటర్నెట్ పని చేయకపోతే మిగిలిన సామాన్యులు ఎంత నష్టం జరుగుతుందో అని ఆలోచించారు. అప్పుడు ముఖేష్ అంబానీ ఇంటర్నెట్ పరిశ్రమకు వెళ్ళాలి అని అనుకున్నాడు. ఆపై ముఖేష్ అంబానీ దీని మీద పని చేయడం ప్రారంభించాడు. ఆపై అతను 7 సంవత్సరాలలోనే సముద్రం నుండి ఆప్టికల్ ఫైబర్ ను వేపించాడు, శాటిలైట్స్ ను లాంచ్ చేశారు, గవర్నమెంట్ తో మాట్లాడాడు, 4G టవర్లు ఏర్పాటు చేసి 150 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. ఆపై జియోను 2017లో ప్రారంభించాడు మరియు ప్రజలను కేవలం 1 నెల కోసం అడిగాడు, ₹100. కానీ అప్పుడు భారతదేశం మొత్తం అతని కస్టమర్స్ అన్నందున మరియు 400 మిలియన్ల మంది అతని సేవను ఉపయోగించారు. అతను నెలకు 4,000 కోట్లు